ఎస్ బ్రేకింగ్ న్యూస్. తమిళ హీరో విజయ్ దళపతి 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం మనందరికీ విదితమే. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దళపతికి Y+ సెక్యూరిటీ జారీ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం విజయ్కి భద్రత కల్పించింది. అయితే Y+ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వబోతుంది అనేది కూడా చాలా మందికి ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇదే నేపథ్యంలో తమిళగా వెట్రి కళగం పార్టీ అధినేతగా విజయ్ ఉన్నారు. Y+ భద్రత దేశంలోనే 4వ అత్యున్నత భద్రతనే చెప్పుకోవాలి. 11 మంది సిబ్బందితో విజయ్కు భద్రత ఇవ్వబోతుంది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటామని కూడా ఇప్పటికే విజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం Y+ భద్రత కల్పిస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకుంది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. ఎస్ శివ, అయితే విజయ్ దళపతి 2026 ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం Y+ సెక్యూరిటీ కూడా జారీ చేస్తుంది. అయితే దీని గురించి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు తమిళ వెట్రిగా గజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా Y+ భద్రతను కల్పించబోతున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి అంతా కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇంకా ఎన్నికలు సంబంధించి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడే ఎందుకు విజయ్ కు ఈ భారీ భద్రతను ఏర్పాటు చేశారు, Y+ కేటగిరీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై మాత్రం కొంత చర్చనీయాంశమైంది. ఇప్పుడే ఆయనకు అంత భద్రత కల్పిస్తుంది ఎందుకనే దానిపై మాత్రం ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇది విజయ్ దళపతి కేంద్ర హోంశాఖ Y+ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 11 మంది సాయుధ గార్డులు షిప్ల వారీగా 24 గంటల పాటు విజయ్ కు భద్రత కల్పించబోతున్నారు. అసలు విజయ్ కు ఇంత భద్రత కల్పించడానికి ప్రధాన కారణం ఆయనకు ముప్పు పొంచి ఉందనే ప్రధానంగా సమాచారం అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కేంద్రం వద్ద. ఈ నేపథ్యంలోనే ఆయనకు భద్రతను కల్పించినట్టుగా కూడా కేంద్ర హోంశాఖ తెలియజేసింది. అయితే తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతుంది. తమిళ వెట్రిగా గజగం పార్టీ పోటీ చేయబోతున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతలు దాడికి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 11 మందితో Y+ కేటగిరీ భద్రతను కల్పించబోతుంది. దీనిలో 2 నుంచి 4 కమాండోలు ఉంటారు, 7 నుంచి 9 మంది పోలీసులు ఉంటారు. అలాగే కాన్వాయ్ లో 1 లేదా 2 వాహనాలు కూడా దీంట్లో ఉంటాయి. ప్రస్తుతం ఈ పద్ధతిలోనే విజయ్ కు భద్రత కల్పించేందుకు సర్కార్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక 2024లో ఆయన రాజకీయాలకు వస్తానని చెప్పిన వెంటనే తమిళ వెట్రి గజగం అనే పార్టీని కూడా స్థాపించారు. 2026లో తమిళనాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని కూడా విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భద్రతను Y+ కేటగిరీ భద్రతను కేటాయించింది. ఇక పార్టీ నిర్మాణంపై ప్రెసిడెంట్ విజయ్ దృష్టి పెట్టారు. ఫిబ్రవరి 13వ తేదీన బుధవారం రోజు ఎన్నికల వ్యూహకర్త జనస్వరాజ్య పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తో కూడా నిన్న సమావేశమయ్యారు. అనేక విషయాలపై ఇద్దరు మధ్య చర్చ జరిగిన తర్వాత విజయ్ దళపతికి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. అంటే 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన పార్టీ కూడా స్థాపించారు. కాబట్టి ఈ పార్టీకి సంబంధించి ఎన్నికల వ్యూహకర్తగా కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారు. మరోవైపు పార్టీకి సలహాదారుగా కూడా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యవహరించబోతున్నాడు విజయ్కి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అలాగే ఇటు ముఖ్యమంత్రి కూడా ఎంకే స్టాలిన్ అధికారంలోకి రావడానికి గతంలో ఆ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. కానీ మళ్ళా ఇప్పుడు అన్నాడీఎంకే ఓటమికి ఇటు ఎంకే స్టాలిన్ ఓటమికి పనిచేయబోతున్నట్టు కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిపే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన భేటీ గానీ ప్రభుత్వం ఇటు సలహాదారుగా ఉండటం గానీ పార్టీకి వ్యూహకర్తగా ఉండడం గాని బట్టి అర్థం మొత్తంగా చూసుకుంటే 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం విజయ్ కు Y+ కేటగిరీ భద్రతను కల్పించింది. 11 మంది భద్రతా సిబ్బంది 24 గంటల పాటు రౌండ్ ది క్లాక్ విజయ్ కు భద్రతను కల్పించబోతున్నారు. వినయ్, అయితే శివ, విజయ్కి ప్రాణహాని కారణంగానే కూడా Y+ సెక్యూరిటీని కేంద్రం జారీ చేస్తుందా? డెఫినెట్ గా ఏదైతే ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రతి విమర్శలు అనేవి కంపల్సరీ ఉంటాయి. రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా
విజయ్ కు ప్రముఖ నటుడుగా కూడా మంచి పేరుంది. ఇప్పుడు పార్టీ కూడా పెట్టిన నేపథ్యంలో 2024లో అన్నాడీఎంకే ఓటమే ప్రధాన ఎజెండాగా విజయ్ ప్రచార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దానిలో భాగంగానే ఈ భద్రతను దృష్టిలో ఉంచుకుని, విజయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాణహాని ఉంటుంది డెఫినెట్ గా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలోనే 11 మంది భద్రతా సిబ్బందితో Y+ కేటగిరీని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇక ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో అప్పటి నుంచి కూడా, అంటే ఎప్పటి నుంచి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ రోజు నుంచే ఈ విజయ్ కు Y+ కేటగిరీ అనేది ఉండబోతుంది. 11 మంది సిబ్బంది, భద్రతా సిబ్బంది నిరంతరం విజయ్ భద్రతలో ఉండబోతున్నారు. 24 గంటల పాటు హీరోకు భద్రత కల్పించబోతున్నారు. అంటే షిఫ్ట్ల వారీగా వీరందరూ కూడా పనిచేస్తారు. మరొక ఆయన కాన్వాయ్లో 2 వాహనాలు కూడా, ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు కూడా ఉండబోతున్నాయి. ఇటు కమాండోలు కానీ, మరోవైపు పోలీసులు కూడా మొత్తం షిఫ్ట్ల వారీగా విజయ్ కు భద్రత కల్పించబోతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనేది సమాచారం అయితే అందుతుంది. వినయ్. రైట్, థ్యాంక్ యూ శివ. తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా Y+ భద్రతను కల్పించబోతున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఇక ఇదే మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయగా అంతా షాక్ అవుతున్నారు. తమిళనాడులో ఎన్నికలు ఏడాది తర్వాత ఉండగా ఇప్పుడే ఆయనకు భద్రత ఎందుకు కల్పిస్తుందని కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో విజయ్ దళపతికి కేంద్ర హోంశాఖ Y+ భద్రత కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 11 మంది సాయుధ గార్డులు షిఫ్ట్ల వారీగా 24 గంటల పాటు హీరోకు భద్రత కల్పించబోతున్నారు. అసలు హీరోకు భద్రత కల్పించడానికి కూడా ప్రధాన కారణం ముప్పు పొంచి ఉండడమే కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో పాటు వచ్చే ఎన్నికల్ని కూడా దృష్టిలో ఉంచుకొని చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఇక ఇదే క్రమంలోనే ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర హోంశాఖ Y+ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. Y+ భద్రత అంటేనే 4వ అత్యున్నత స్థాయి భద్రత. మరి మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్ట్ల వారీగా 24 గంటల పాటు భద్రత కల్పిస్తారు. వీరిలో 2 నుంచి 4 కమాండోలు ఉండగా 7 నుంచి 9 మంది పోలీసులు ఉంటారు. అలాగే కాన్వేలో 1 లేదా 2 వాహనాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పద్ధతినే హీరో విజయ్ దళపతికి కూడా భద్రత కల్పించింది సర్కార్. తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి 2024 రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో ముఖ్యంగా అదే ఏడాది తమిళ వెట్రి కజగం అనే పార్టీని కూడా స్థాపించారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం రోజు ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. అనేక విషయాలపై కూడా చర్చించిన తర్వాత విజయ్ దళపతికి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ముఖ్యంగా పార్టీకి ప్రత్యేక సలహాదారుడిగా కూడా వ్యవహరించబోతున్నట్లు కూడా విజయ్ ప్రకటించారు. ఇక ఇదే క్రమంలోనే సర్కారు ముందస్తు జాగ్రత్తగా ఆయనకు Y+ భద్రత కల్పించింది.